వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పెసర పునుకులు ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ. మనకి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. నేను ఎలా అసలు వీడియోస్ పెట్టడం కుదరలేదు ఫ్రెండ్స్. విజువల్ వల్ల గుడికి అది వెళ్ళి ఖాళీ లేక సబ్స్క్రైబర్స్ అందరూ ఏమనుకోవద్దు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. స్టవ్ మీద బాగానే పెట్టుకుని 100 గ్రాముల ఆయిల్ వేసాను నేను. 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయ చీలికలు, 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని పచ్చివాసన అంతా పోయేదాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకున్నాం. ఈసారి ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసేసుకుని దాంట్లో 2 కాళ్ళ ముక్కలు అనమాట, ఇవి చిన్న ముక్కలు కోసుకున్నాం. కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే కారం, ఒక 2 స్పూన్లు కారం వేసాను. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఉడకనందుకు సరిపడా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో. తర్వాత పెసర పునుకులు కూడా వేస్తాం కనుక దానికి కూడా లాగి అంత సరిపడ్డ వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల పైన వేసాను. 2 గ్లాసులన్నర వేసాను వాటర్ ఇలా వేసేసుకుని ఉడకనివ్వాలి దాన్ని. పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నది మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం. ఇలా చిన్న చిన్న పెసర పునుకులు అనమాట. ఇలా వేసుకుని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ. ములక్కాడ పెసర పునుకుల కర్రీ అనమాట. మన కార్తీక మాసంలో నీసు అది తినం కనుక ఇలాగా కొంచెం వెరైటీగా వండుకుంటే మనకు తిన్నందుకు బాగుంటుందని ఇలా వండుతున్నాం పండుగ. ఇలా వండుకుంటున్నాం అనమాట. మీరైతే ఏం వండుకున్నారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సగం ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెసర పునుకుల్ని దాంట్లో వేసేసుకొని దగ్గరికి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ కూర. ఉడికేటప్పుడు ఒకసారి చూసుకుని ఉప్పు కారం అనేది సరిపోయలేదో, సరిపోకపోతే ఇలా ఉన్నప్పుడు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొత్తిమీర వేసి దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ములక్కాడ పెసర పునుకుల కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా